శుభాకాంక్షలు తెలియజేసుకోవచ్చు. మిత్రులందరికీ నమస్కారం. ప్రజానాట్య మండలి అనేది భారతదేశంలో ఒక చారిత్రకమైన ఒక సంస్థ. ఆ సంస్థకి జాతీయ నాయకులు మన పెద్దలు గౌరవనీయులు గని గారు, కనహ గారు, మిత్రుడు సాయి మాధవ్, వేదిక నిన్న పెద్దలందరూ కూడా నమస్కారం. దోపిడికి, దౌర్జన్యానికి, అన్యాయానికి, అణచివేతలకు వ్యతిరేకంగా కొన్ని దశాబ్దాలుగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిరంతరం పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఒకే ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి జాతీయ ఎఫ్టా. అది భారత స్వతంత్ర పోరాటంలోనే కాకుండా ఆదాని, అంబానీ లాంటి దేశద్రోహులకి వ్యతిరేకంగా, ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా, కులం, మతం, వర్గం, జెండర్కి, జాతికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ ఏదైనా ఉంటే ఈ దేశంలో అది ఓన్లీ ఒకే ఒక ప్రజానాట్య మండలి. మీరు అందులో సభ్యులుగా చేరండి, అందరిని చైతన్యవంతులు చేస్తూ ఉండండి. ఎప్పుడు కూడా మనం నిరాశ ఎప్పుడు చెందకూడదు. జీవితంలో ఎప్పుడు పోరాడుతూనే ఉండాలి, ప్రశ్నిస్తూనే ఉండాలి. ప్రతి ఒక్కరిని వాడు ఎవడైనా సరే, ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎవడైనా సరే, వాళ్ళ ఉపా చట్టాలు వచ్చినాయి. చాలామందిని దేశభక్తుని దేశద్రోహులు అంటూ అన్నమాల్లో ఇవాళ నిర్బంధించాలి. దాన్ని మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రజానాట్యం తరఫున కానీ, అర్సం తరఫున కానీ, కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కానీ. వీటన్నింటిలో కూడా మీరందరూ భాగస్వాములు కావాలని, ప్రజల కోసం నిరంతరం పనిచేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సింగ గారు. ప్రశ్నించడం అనేది మన ప్రాథమిక హక్కు. మనం ప్రశ్నిస్తూనే ఉండాలి, పోరాడుతూనే ఉండాలని ఒక మంచి సందేశం ఇచ్చారు. అదేవిధంగా ఉమర్ ఖలీద్ అనే ఒక జేఎన్యూ స్కాలర్ని ఇంతవరకు అతనికి ట్రయల్ కూడా, అతనికి తీర్పు లేకుండానే, అసలు అది ఏమాత్రం ప్రొసీడింగ్స్ లేకుండా బెయిల్ రాకుండా చేసిన ఒక దుర్మార్గమైన వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం. నేతృత్వంలో ఇవన్నీ కూడా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు చెబుతూ, సుబ్రహ్మణ్యం గారు మాట్లాడే ముందు బెల్ల వెంకట్ గారు యాక్టర్లు 2 పాటలు పాడాలన్నారు. ఆయన ఈ యొక్క యూట్యూబ్ నిర్వహణ. అయితే ఈ యొక్క సభకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వాటికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వెంకట్ గారు వచ్చి ఒక పాట పాడేవాల్సిందిగా కూర్చున్నాం. ఆశారు ఏమైనా మాట్లాడతారా? సరే, కృష్ణ గారికి. నమస్తే మాంజల్లో. ఈ రోజున గాయకులు చాలామంది వచ్చారు. వారందరికీ వాళ్ళ అవకాశం ఎక్కువగా కలగకపోయినా వచ్చే నెలలో తప్పకుండా మీ గేయాల ఆలాపనకే ఎక్కువ టైం ఇస్తామని చెప్పి కోరుతూ, ఈ మధ్యలో అంటే నిన్న మొన్నట్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఎవరైనా ఎప్పటికి కూడా మన తెనాలి పట్టణ వాసులు, ఇప్పుడు మీ అందరికీ తెలిసిన వాళ్ళు, ఇప్పుడు మాట్లాడినటువంటి సాయి మాధవ్కి సాంస్కృతిక సాహిత్య దానిలో అవార్డు కాదు, ఆయనకి ముఖ్యమైన స్థానం కల్పించారు. ఆ సందర్భంగా ఆయనకి అనుకోకుండా చిరు సన్మానం మన అందరి తరఫున చేయాల్సిందే కోరుతున్నాం. ముఖ్యంగా మరి గురు సామాన్యుడు ఇప్పుడే మరి బొల్లిమంది కృష్ణ మాస్టర్ ఎవరిని గౌరవించరు, ఎవరిని ఆయన చేతితో సత్కారం అందరూ కూడా తన పురస్కారాల మీద వేసుకొని ద్విగుణీకృతమైన ఉత్సాహంతో మీరు మరి రచయిత. థ్యాంక్ యూ. మరి కృష్ణ మాస్టర్కి బొర్రా సాయి మాది గారు పాదాభివందనం చేశారు. వారి యొక్క సంస్కారానికి, వారి యొక్క వినయానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మంచిది. వేరే మీటింగ్ ఉంది సార్కి. మౌలిక బొర్రా సాయి మాది గారికి పాదాభివందనం చేశారు. థ్యాంక్ యూ సార్. మీరు వచ్చి ఈ సభని. ప్రజానాట్య మండలి అంటే ప్రజల్లో ప్రతి ఒక్కటిగా ఒక అవేర్నెస్, ఒక అవగాహన. వీటిలో ముందడుగేసేది ఎవరంటే, జనాల్లో చైతన్యం తీసుకొచ్చేది ఎవరంటే, అది పాటల ద్వారా, ఆటల ద్వారా, మాటల ద్వారా ఒక ఓన్లీ ప్రజానాట్య మండలి. 1999లో నా మిత్రుడు బుర్రా సాయి మాధవ్ గారి ద్వారానే నేను దీంట్లోకి ఎంట్రీ అయింది. మరి అప్పట్లో నేను అయ్యప్ప క్యాసెట్ రిలీజ్ చేసేటప్పుడు బుర్రా సాయి మాధవ్ గారు పాటలు రాశారు. నేను క్యాసెట్ చేసేటప్పుడు చాలా బాగా ఎంకరేజ్ చేశారు. వెంకట్ చేయి బాగా చాలా ఇదవుతుందని చెప్పేసి ఫస్ట్ నేను అయ్యప్ప క్యాసెట్ చేసినప్పుడు తర్వాత కృష్ణ మాస్టర్, వీళ్ళంతా డెడికేషన్ చూడండి, ఎంత డెడికేషన్గా ఉంటారంటే
ప్రజానాట్య మండలిలో ఒక మాటకి ఎంత కట్టుబడి ఉంటారంటే రెండు ఉదాహరణలు చెప్తాను. కృష్ణ మాస్టర్ ఒకసారి హైదరాబాద్లో నాటకం ఒప్పుకున్నారు. నా దగ్గర ప్రియమిత్రుడు మన చార్లీ గారు వాళ్ళ మామయ్య గారు చనిపోయారు, సాయంత్రం చనిపోయారు. రాత్రి నాటకం హైదరాబాద్ నైట్ అయినా అసలు ఏంటి వెంకటరావట్లేదు అని చెప్పంటే దేవచంద్ర కృష్ణ వచ్చి బయలుదేరిన త్వరగా అని చెప్పాడు. చనిపోయిన బతికించలేం కదా, అది ఎవరు చూసుకుంటారు, మీరు వచ్చాడు. అదేంటి సార్ అన్నారు. చార్లీ గారు లేదంటే మీరు వస్తారా లేండి రైలు కింద పడతాం, వస్తారా కదా. అసలు ఆ నాటనప్పుడు స్టన్ ఒకసారి, అంటే డెడికేషన్ చూడ, ఒక నాటకం ఒప్పుకుంటే వెళ్ళి ఆడాలి, ఏమని కాదు. ఇప్పుడు జనరేషన్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం. రీసెంట్గా మొన్న మధ్య ఇది జరిగింది ఒక 4-5 సంవత్సరాల క్రితం అయితే, మొన్న మధ్య రామారావు గారు అంటే వాళ్ళంతా చూడండి ఎంత గొప్ప గొప్పలు చూడండి. ఆయన కూడా అంతే, ఆయన స్టేట్ మొత్తానికి ఆయన కన్వీనర్. నాటకం పడాలి, పోస్టర్ నాటకం పడాలి. మరి ఆ నాటకం పడాలంటే సాధన చేస్తున్నాం. కానీ ఏంటంటే స్టేట్ లెవెల్లో అంటే తెనాల నుంచి కళాకారులు వెళ్తున్నారంటే ఒక హోప్స్ ఉంటాయి. ఆ లెవెల్లో ఆడాలంటే A to Z ఆడాలి. దానికి వచ్చేసరికి ఎవరో స్వామిసేవం అయ్యారు, చనిపోవడం జరిగింది. మరి ఒకళ్ళ మూలంగా నాటకం ఆగిపోలేదు. అసలు నేను నాటకం ఆగలేదు అంతే. అంటే ఒకళ్ళు తెలియకుండా నేను బస్ కింద వెళ్ళిపోతాను, బస్ కింద పడిపోతే అంతే. మీరు నాటకం ఆడకపోతే రాత్రికి రాత్రే వెంకట్రావు గారు అని చెప్పేసి నా స్టూడెంట్స్ అని ఇద్దరు పెట్టుకుని వారు కూడా హెడ్ మాస్టర్ పాత్ర వేసి రాత్రి నాటకం ఆడిన సందర్భం. అంటే వాళ్ళు ఒక మాటకు కట్టుకుని ఉంటే ప్రాణాలు వినడానికి సిద్ధం అన్నమాట. అది ప్రజానాట్యం. మరి ఈ క్షణంలో అలాంటి గొప్ప గొప్ప కళాకారులను ఆదర్శంగా తీసుకుంటూ, అలాగే ప్రతి ప్రోగ్రాంలో మంచి రక్తిగా చూస్తుంటారు మా మిత్రులు. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఒకసారి నేను నెల్లూరు మహాసభలకు వెళ్ళినప్పుడు బుక్స్ పర్చేజ్ చేస్తానండి. బుక్స్ పర్చేజ్ చేస్తుంటే లోపల ఆటోలో నేను లోపలికి వెళ్ళా, ఆటోలో బయట ఉండే బుక్స్ పర్చేజ్ చేస్తే వెళ్ళి చూస్తున్నాను. ఇంట్రెస్టింగ్ ఉండే బుక్స్ చూస్తుంటే ఒక లోపల లేడీ వాయిస్, సింహపురి చెల్లెలా కదలిరావే వెల్లువలా ఎన్నాళ్ళి అగచాట్లు చదువురాని ఇక్కట్లు. అసలు వాయిస్ అనగానే పుస్తకాలు అక్కడ పడేసి, నా బ్యాగ్ అక్కడ పడేసి, అసలు ఏం మర్చిపోయినా తెలియదండి. అసలు ఎవరు ఆ లేడీ, ఎవరు వెళ్ళి చూడాలంటే చదువురాని ఇక్కట్ల. ఏంటా ఇక్కట్లు వెళ్ళగానే అసలు ఆటోలు ఎంతో చోటే సింహపురి చెల్లెల కదలిరావి వెల్లువల ఎన్నాళ్ళి అగచాట్లు చదువురాని ఇక్కట్లు, ఎన్నాళ్ళి అగచాట్లు చదువురాని ఇక్కట్లు. ఉరకలేసి రావమ్మ చెల్లెమ్మ ఉజ్జమించలేవమ్మ ఈ అక్షర ఉద్యమంలో చెల్లెమ్మ ధ్రువతారవు నీవేనమ్మా. సింహపురి చెల్లెల కదలిరావే వెల్లువల ఎన్నాళ్ళి అగటాట్లు చదువురాని ఇక్కట్లు. ఆ పాట పాడుతుంటే ఒక్కొక్క వైబ్రేషన్ అండి. అసలు ఆ పాట జనానందరూ చప్పట్లు ఉన్నాయి. ఏళ్ళైనా మనిషి చూస్తే ఎలా ఉందంటే చాలా తీగ, చాలా ఎట్లాగో వికారంగా ఉంది. ఇలాంటి వాళ్ళు పాటలు ఇంత ఇన్స్పిరేషన్ చేస్తారా? వరి నాటులు నాటిన మారలేదు పూరి కప్పు, కలుపులెన్ను తీసినా తీరలేదు ఉన్నాపు. వరి నాటులు నాటిన మారలేదు పూరి కప్పు, కలుపులెన్ను తీసినా తీరలేదు ఉన్నాపు. ఈ బడుగు బ్రతుకున మోసపు సుడిగుండాలు, ఈ బడుగు బ్రతుకున మోసపు సుడిగుండాలు. చుక్కానిగా చదువుంటే చెలమా, చుక్కానిగా చదువుంటే తనికి రావు గంటాలు. ఉడకలేసి రావమ్మ చెల్లమ్మ ఉద్యమించలేవమ్మ ఈ అక్షర ఉద్యమంలో చెల్లమ్మ ధ్రువతారవు నీవేనమ్మా. ఇలా పాడుతుంటే ఒక్కొక్క మాట, ఆ మాట చదువు లేకపోతే ఏంటి, ఎన్ని అనర్థాలు పడాలి. ఆ చదువు లేకపోతే ఆ ఇంటి సరికి ఎలా అయిపోతారు. బీడీలు చుట్టుకుంటూ బతికేవాళ్ళు అసలు పాటలో ఒక్కొక్క ఆ పదాన్ని తీసుకుంటూ బీడీలు చుట్టి మోడు వారినే బ్రతుకులు, బీడీలు చుట్టి మోడు వారినే బ్రతుకులు. టకారాలు మోసి మోసి చుట్టుపడే తలరాతలు, బూడిదలో పన్నీరే చదువులేని చాకిరే, బూడిదలో పన్నీరే చదువు
ఏ మూలన దాచావో చెల్లెమ్మా, ఏ మూలన దాచావో నీ ఉద్యమము ఇది ఉరకలేసి రావమ్మ చెల్లెమ్మ, ఉద్యమించలేవమ్మ. ఈ అక్షర ఉద్యమంలో చెల్లెమ్మ ధ్రువతారం నీవేనమ్మా. సింహపురి చెల్లెల కదలిరావి వెల్లువల ఎన్నాళ్ళి ఎగతాటు చదువురాని ఇక్కట్లు, ఎన్నాళ్ళి ఎగతాటు చదువురాని ఇక్కట్లు. పాట పాడగానే పరిగెత్తుకుంటే డ్యాన్స్ మీద వెళ్ళారు. అసలు బాధలు నమస్కారం చేసి మా మీకు ఆల్బంలో ఆ పాట కోసం ఆల్బం చేశారు తెలుగు అంటే ఇన్స్పిరేషన్ చూడండి. ఆమె చేతిగా పాడలేని ఆ మనిషి ఎట్లా ఉంటుంది అసలు ఆ లోపల హృదయంలో ఎన్నో బాధలు ఎన్నో గాథలు ఆ గురించి చెప్పాలంటే అట్లాంటి కళాకారులు ఉన్నారు. మరి ఇట్లాంటి గని గారు మనకి ఈ జనాలు వచ్చి మరి మనందరి ముందు ఆ పాటలు కానీ రామారావు గారు అంతా వాళ్ళ కోసం మన స్టేట్లో మొత్తం మీద జనాలందరినీ కూడా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి కూడా చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళందరినీ ఎంకరేజ్మెంట్ చేస్తూ కళాకారులకు అందరూ కూడా మంచి మంచి కళలు నేర్పుతూ ఆ నాటకాలని స్కిట్స్ అని ప్రతి చోట కృష్ణా మాస్టర్ ఇప్పటికీ ఆ నేళ్ల వయసులో కూడా ఇప్పటికీ ఎండలో నడుస్తూ ఉంటారండి. ఆయన ఏమవుతారు సార్ మాస్టర్ ఎల్లబాగండి ఎక్కడ ఉంటే ఒక ఫోన్ చేయండి బండి మీకు చోలిపడతాడు. చూడండి నాటకం పట్ల కానివ్వండి సమాజం పట్ల కానివ్వండి ప్రతి ఒక్కటి ఏదో ప్రోగ్రామ్ చేయాలి, వాళ్ళని పిలిపించాలి. అప్పటికప్పుడు అనుకుంటారు. మనోళ్ళ మిత్రులు ఈసారి గారికి చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఆయన మెసేజ్ పెట్టగానే అందరూ కూడా ఇచ్చేసినందుకు ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సెట్ చేసినందుకు సాయి మాధవ్ గారు కూడా నా మిత్రులు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట్ గారు.